హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనము రీసెంట్గా జరిగిన డిప్లొమా M1 ఎగ్జామ్ పేపర్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. సో దాంట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో మనకి డిఫరెన్షియేషన్ టాపిక్లో మనకి ఇది ఎన్నో క్వశ్చన్ అంటే 17A వచ్చి మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ టు నార్మల్ ఆ క్వశ్చన్. 17A వచ్చి లెంత్ ఆఫ్ టాంజెంట్ టు నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. తర్వాత 17B వచ్చేసి ఫైండ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ 4x³ మైనస్ 18x² ప్లస్ 24x మైనస్ 7. అయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి నేను చాలా ఈజీగా చెప్పిస్తాను. చూడండి, ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 4x³ మైనస్ 18x² ప్లస్ 24x మైనస్ 7. చూడండి, ఫస్ట్ గివెన్ f of x is equal to 4x³ minus 18x² ప్లస్ 24x మైనస్ 7 ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో ఇది f of x. మనము మ్యాక్సిమం అన్నా మినిమం అన్నా మనం చేయాల్సిన ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫరెన్షియేషన్ చేసుకొని దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది, నాకు f డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది 4 ఇంటూ x³ చేస్తే ఎంత మనకి 3x². x³ డెరివేటివ్ 3x². ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఫార్ములా చెప్తాను చూడండి. d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే పవర్లో ఉండేది ముందరకు వస్తుంది, పైన ఒకటి తగ్గుతుంది అనమాట. సో అప్పుడు మనకి 4 ఇంటూ x³ చేస్తే 3x² మైనస్ 18 ఇంటూ x² చేస్తే 2x ప్లస్ 24 ఇంటూ x చేస్తే 1. 7 కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ ఎంత అవుతుంది, నాకు 0. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 4 ఇంటూ 3x² ఏమవుతుంది, నాకు 12x² మైనస్ 36x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. ఇది f డాష్ ఆఫ్ ఎక్స్ కదా. నేనేం చెప్పాను మీకు ఇంతకుముందు, f డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఈక్వల్ టు 0 చేసుకోవాలి. అది మ్యాక్సిమా కనుక్కునేదానికైనా మినిమా కనుక్కునేదానికైనా f డాష్ ఆఫ్ ఎక్స్ని ఏం చేస్తాం, మనము ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో దేర్ ఫోర్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 12x² మైనస్ 36x ప్లస్ 24 ఇదే కదా మనకి f డాష్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, డైరెక్ట్గా క్యాల్సిలన్నా కొట్టచ్చు, లేదా మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సింపుల్ ఈక్వేషనే కాబట్టి నేను ఈజీగా సాల్వ్ చేస్తాను. చూడండి, సో ఫస్ట్ 12, 36, 24 మూడు 12 టేబుల్లో పోతాయి కాబట్టి 12తో క్యాన్సిల్ కొట్టుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 12 1 = 12 కాబట్టి x², 12 3 = 36 కాబట్టి 12 3x, 12 2 = 24 కాబట్టి x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మీరు ఫ్యాక్టరైజేషన్ రాకపోతే క్యాల్సిలో కొట్టండి, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి, మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం. స్ప్లిట్టింగ్, మిలిటం, ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్, 1 2s are 2. 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 1 2. సో ఇక్కడ మధ్యలో నెంబర్ మైనస్ కాబట్టి మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, నాకు x² మైనస్ 1x మైనస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ 1x మైనస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ చేసాం అనుకో ఫస్ట్ 2 టర్మ్స్లో. ఇక్కడ x² ఒక x పోయింది కాబట్టి ఒక x మిగులుతుంది -1. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే x మైనస్ 1. సో ఈ రెండు కలిపి ఒక టర్మ్ x మైనస్ 2, ఈ రెండు కలిపి ఒక టర్మ్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి, x ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సో ఇవి మనకి రెండు మ్యాక్సిమం మినిమం పాయింట్స్. అయితే ఆ వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కుంటాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే f ఆఫ్ ఎక్స్ రాస్తాం. వాడు మ్యాక్సిమా అన్నా మినిమా అన్నా మనం ఏం చేయాలంటే f డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం. f డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కొని దాన్ని ఏం చేసుకుంటాం, నేను ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమొస్తాయి, ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది ఎక్కడ మినిమం అవుతుంది మనకు పాయింట్స్ తెలిసిపోతాయి. కానీ ఈ పాయింట్ కన్నా మ్యాక్సిమం, ఈ పాయింట్ కన్నా మినిమం అని చెప్పలేము. అది ఎలా చెప్తాము, f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. అంటే f డాష్ ఆఫ్ ఎక్స్ని ఇంకొకసారి డెరివేట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, నాకు f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, 12 ఇంటూ x² కదా. 12 ఇంటూ x² చేస్తే ఎంత, అగైన్ 2x. 12 ఇంటూ 2x మైనస్ 36 ఇంటూ xని చేస్తే ఎంత, 1 ప్లస్ 24 చేస్తే ఎంత, 0. 24 చేస్తే ఎంత, 0. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 24x మైనస్ 36. ఇది f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఒకసారి క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను చూడండి.
ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ డెరివేట్ చేస్తాం, ఈక్వల్ టు 0 చేసుకుంటాం, మనకు పాయింట్స్ వస్తాయి. ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఇంకొకసారి డెరివేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కదా, దాంట్లో ఫస్ట్ పాయింట్ పెడతాం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 24 into 2 minus 36 అంటే 48, 24 into 2 చూడండి, ఇది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో దీంట్లో ఒకసారి 2 పెడతాను, ఇంకోసారి 1 పెడతాను. ఇప్పుడు 2 పెట్టాం కదా, సో 24 into 2 minus 36. 24 into 2 ఎంత, 48 minus 36. 48 to 36 పోతే ఎంత, 12. ఇది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0నా? 12 is greater than 0 కదా, 12 greater than 0 కదా, 12 greater than 0 కాబట్టి మనకి ఈ పాయింట్ కాడ ఏమొస్తుందంటే మినిమం పాయింట్ అవుతుంది. ఇదేం పాయింట్ అవుతుంది, మినిమం పాయింట్. లెస్ దెన్ 0 వస్తే మ్యాక్సిమం పాయింట్ అనమాట. సో ఆటోమేటిక్గా చూడండి, కావాలంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 పెడతాను. అప్పుడు ఏమవుతుంది, నాకు 24 into 1, ఓకే, 24 into 1 minus 36 అంటే 24 minus 36 అంటే -12. ఇది లెస్ దెన్ 0 కదా, అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం పాయింట్, ఇది వాల్యూ కాదు, ఇది మ్యాక్సిమం పాయింట్, ఇది మినిమం పాయింట్, ఇది మ్యాక్సిమం పాయింట్, ఇది మినిమం పాయింట్. ఓకే, సో ఇప్పుడు వాడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమని చెప్పాడు కదా. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ వచ్చింది, మనకి 1 దగ్గర కదా. ఆ 1 క్వశ్చన్లో పెట్టేసాను, 1 క్వశ్చన్లో పెట్టేస్తాం. సో అంటే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు 4 into 1 cube minus 18 into 1 square plus 24 into 1 minus 7 అంటే 4 into 1 cube ఎంత, 4, 18 into 1 square ఎంత, 18 plus 24 minus 7. సో 4 plus 24 28, 28 minus 18 10, 10 minus 7 3, 10 minus 7 3. ఇంకోసారి మనము 2 పెడితే అప్పుడు మనకి మినిమం వాల్యూ వచ్చేస్తుంది. బట్ మీరు ఇక్కడ ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అది నేను మీకే వర్కౌట్ వదిలేస్తున్నాను. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్వశ్చన్ ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను, తర్వాత ఏం కనుక్కుంటాను, డెరివేటివ్ కనుక్కుంటాను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏం చేసుకోవాలి, మనం 0 చేసుకోవాలి. 0 చేసుకుంటే మనకి ఈ విధంగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే వస్తుంది, లేకపోతే మామూలు ఈక్వేషన్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు క్యాల్సిలో కొట్టినారంటే ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడ వస్తాయో అక్కడ మనకి మ్యాక్సిమం మినిమం ఉన్నట్టు. ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం ఎలా తెలుస్తుందంటే, ఈ ఎక్స్ వాల్యూస్ మనము ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో పెట్టుకోవాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో పెట్టుకోవాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్లా వస్తుంది, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని ఇంకోసారి డెరివేట్ చేస్తాం. అంటే 12x² minus 36x plus 24 ఉంది కదా, సో దాన్ని ఇంకోసారి డెరివేట్ చేస్తే నాకు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అక్కడ ఒకసారి నేను 2 పెడతాను, ఇంకోసారి నేను 1 పెడతాను. ఎక్కడైతే నాకు లెస్ దాన్ 0 వస్తుందో అక్కడ మ్యాక్సిమం, గ్రేటర్ దాన్ 0 వస్తుందో అక్కడ మినిమం పాయింట్ ఉన్నట్టు. ఇప్పుడు నాకు ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే అగైన్ ఈ 1 2ని క్వశ్చన్లో పెట్టాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పెట్టాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పెట్టాలి, ఇచ్చిన ఫంక్షన్లో పెడితే మనకు వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్, ఇది ఓవరాల్గా మనం మ్యాక్సిమం మినిమం కనుక్కునే విధానం. ఓకే, రైట్. సో తర్వాత 17J క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ ఫర్ ద గివెన్ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అట్ ద పాయింట్ 1,1. చాలా ఈజీ అండి ఇది. ఈ క్వశ్చన్ వస్తే డైరెక్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది కూడా ఈ క్వశ్చన్. ఫస్ట్ గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో దీన్ని డెరివేట్ చేసి మనం స్లోప్ కనుక్కోవాలి. డెరివేట్ ఎలా చేస్తాం మనము, y డాష్ అంటే dy/dx, ఎక్స్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3x². బట్ పాయింట్ పెట్టమన్నాడు కదా, మనము పాయింట్ పెడతాం. అంటే 1,1 కదా పాయింట్, అంటే x బదులు 1 పెట్టండి. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 into 1² అంటే 3. అంటే దేర్ఫోర్ dy/dx ఎంత వచ్చింది మనకి 3. దీన్నే మనం m అనుకుంటాం. దీన్ని ఏమనుకుంటాం మనము m. అయితే ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ టాంజెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు, లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా వచ్చేసి y ఇంటూ √1 + m²/m. ఇది ఫార్ములా, y ఇంటూ √1 + m²/m. m వాల్యూ వచ్చేసింది మనకి 3, y వాల్యూ ఇక్కడ వచ్చేసాడు, ఇది x ఇది y. సో y ఎంత వచ్చింది మనకి 1 ఇంటూ √1 + m అంటే ఎంత 3 కదా, 3² ఎంత 9/3. ఫ్లాష్ ఆఫ్
ఓకే, సో 1 ఇంటూ √10/3. సో ఆన్సర్ ఈస్ √10/3. ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్. అదేవిధంగా లెంత్ ఆఫ్ నార్మల్ చెప్తాను చూడండి. లెంత్ ఆఫ్ నార్మల్ అంటే సేమ్ ఇంత కూడా ఉండదు. y ఇంటూ √1 + m² అంటే 1 ఇంటూ √10 అంతే కదా. 1 + m² మనకు కావాలి 10 కదా వచ్చింది. సో √10 ఇది లెంత్ ఆఫ్ నార్మల్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అండి ఇది. తర్వాత అదేవిధంగా లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఇది ఇంకా ఈజీ. ఏంటి? y1/m. y1/m. y1 ఎంత మనకి క్వశ్చన్లో ఇచ్చేసారు కదా. y1 అంటే 1, m అంటే 3. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏమవుతుంది నాకు? 1/3. నెక్స్ట్ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అంటే మోడ్ ఆఫ్ y1 ఇంటూ m అంటే 1 ఇంటూ 3 అంటే 3. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా y ఇంటూ √1 + m²/m. లెంత్ ఆఫ్ నార్మల్ y ఇంటూ √1 + m². లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ y1/m. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ y1 ఇంటూ m. ఫార్ములాస్కే మార్క్స్ పడతాయి కాబట్టి కంపల్సరీ అటెంప్ట్ చేయండి. మీకు ఆన్సర్ తప్పైనా కూడా 5 మార్క్స్కి ఇది 5 మార్క్స్ పడితే 5 మార్క్స్కి ఈజీగా మీకు 4 పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫార్ములాకి మార్క్స్ ఉన్నాయి కాబట్టి, రైట్. సో ఫస్ట్ ఆ m అనేది ఏంటి? మనకి dv/dx పెట్టి కనుక్కుంటాం. ఆ పాయింట్ వాడు ఇచ్చేసారు కాబట్టి పాయింట్ పెడితే మనకు ఒక నెంబర్ వచ్చేస్తుంది m వాల్యూ, రైట్. ఓకే, ఈ మాడ్ సింబల్ ఎందుకు పెడతామంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా మనం పాజిటివ్ పెట్టుకోవాలి. ఎందుకు? లెంత్ అనేది ఎప్పుడు మనకి నెగిటివ్ రాకూడదు కాబట్టి. ఓకే అంటే ఫార్ములాస్ బాగా చూసుకోండి. సో వెళ్ళైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, రైట్. థ్యాంక్ యూ, రైట్ ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకున్నట్టయితే 15th y ఈజ్ ఈక్వల్ టు √sin x + √sin x + √sin x and so on to infinity. Find dy/dx కదా. సో మనం చూసినట్టయితే y ఈజ్ ఈక్వల్ టు √sin x ప్లస్ ఇదంతా కూడా మళ్ళీ y మారే కదా ఉంది. ఎందుకు? and so on to infinity. ఇప్పుడు ఇదంతా ఇది మూసేసినా కూడా మళ్ళీ క్వశ్చన్ ఎలా ఉంది నాకు? y మారే కదా ఉంది. ఈ లోపల ఉండేదంతా కూడా నాకు ఎలా ఉంటుంది? మళ్ళీ y మారే ఉంటుంది కదా. సో కాబట్టి దాని బదులు మనం y రాసేస్తాం. అయిపోయింది ఆన్సర్. ఇంకా ఈ క్వశ్చన్లో ఉండే లాజిక్ ఇదే. ఒక టర్మ్ రాసి అగైన్ అంతా కూడా మళ్ళీ ఎలా ఉంటుంది? నాకు y మారే ఉంటుంది కాబట్టి దాని బదులు ఏం పెడతాను? y పెడతాను. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? నాకు ఈ పక్క స్క్వేర్ వస్తుంది, ఈ పక్క √sin x + y హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏముంది నాకు? y² ఈజ్ ఈక్వల్ టు sin x + y. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము డెరివేట్ చేసుకుంటాం. డెరివేట్ చేసే కంటే ముందు ఈ వైని అవతల వేసేస్తాను నేను. సో y² - y ఈజ్ ఈక్వల్ టు sin x అంతే కదా. +y అవతల పోతే -y. ఇప్పుడు డెరివేట్ చేద్దాం. y² చేస్తే ఏమొస్తుంది నాకు? 2y ఇంటూ y'. వైన్ చేస్తే y' ఈజ్ ఈక్వల్ టు sin x. sin x డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు? cos x కదా. ఎందుకు? d/dx ఆఫ్ sin x డెరివేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు y² చేస్తే 2y y' మైనస్ వైన్ చేస్తే y' ఈజ్ ఈక్వల్ sin x చేస్తే ఏమొస్తుంది నాకు? cos x. సో y' కామన్ తీసుకోండి. ఎందుకు? మనం కనుక్కోవాల్సింది dy/dx అంటే ఏంటి? y' కనుక్కోవాల్సింది. dy/dx ఇంకొక పేరే y'. y' కనుక్కోవాలి కాబట్టి రెండుగా ఉంటే వేస్ట్ కాబట్టి y' మనం కామన్ తీయాలి. కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు? ఇక్కడ 2y ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు cos x. సో అప్పుడు y' ఏమవుతుంది? సింపుల్గా cos x/2y - 1. cos x/2y - 1. యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా ఈజీ అండి. ఫస్ట్ లాజికే ఇంపార్టెంట్. అంటే ఒక టర్మ్ రాసిన తర్వాత మిగతా అన్నీ కూడా చూడడానికి నాకు ఎలా ఉన్నాయి? మళ్ళీ y మారే ఉంది కదా. ఎందుకు? and so on to infinity అంటే పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి ఒక టర్మ్ రాసిన తర్వాత లోపల ఉండే మిగతా టర్మ్స్ అంతా ఏమనుకోవాలి? కలిపి మనము దాన్ని కూడా y అనుకోవాలి. తర్వాత స్క్వేరింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, రైట్. ఓకే, యా. సో తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ డిఫరెన్షియేషన్ క్వశ్చన్ ఇది మనకి. ఇది 16th B క్వశ్చన్, 15th B క్వశ్చన్ ఇది మనకి. మొన్న డిప్లొమా M1 జరిగిన ఎగ్జామ్లో 15th B క్వశ్చన్ ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 3x - 4x3. దీన్ని డెరివేట్ చేయమన్నాడు. యాక్చువల్గా మనకి సరే ఫస్ట్ గివెన్ రాసాను అండి. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 3x - 4x3. జనరల్గా ఇలా ఉన్నప్పుడు డెరివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ ఏమవుతుందంటే 1/√1 - x². కానీ ఇప్పుడు x బదులు ఇదంతా ఉంది కదా. సో ఆ విధంగా చేసుకుంటే మనకి చాలా చాలా పెద్ద నెంబర్ వస్తుంది.
ఓకే, డైరెక్ట్గా మనం డెరివేట్ చేస్తే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఎందుకు? ఎక్స్ బదులు ఇదంతా ఉంది కాబట్టి దీన్ని అంతా స్క్వేర్ చేస్తాం, మళ్ళీ దీన్ని డెరివేట్ చేసుకోవాలి. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఎప్పుడైతే మనకి ఇలాంటి టర్మ్స్ కనిపిస్తాయో ఇది sin 3θ ఫార్ములా. ఏంటిది? sin 3θ ఫార్ములా రాస్తాను చూడండి. sin 3θ అంటే 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ, 4 sin క్యూబ్ θ. అప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్ x is equal to sin θ అవుతుంది. అది పెట్టేస్తా. పుట్ x is equal to sin θ. అప్పుడు θ ఏమవుతుంది నాకు? sin ఇన్వర్స్ ఆఫ్ x. ఎందుకు? ఇది అవతల పోతే ఇన్వర్స్ అవుతుంది, ఇది అవతల పోతే ఇన్వర్స్ అవుతుంది. చూడండి ఇప్పుడు నాకేమవుద్ది? y is equal to sin ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ బదులు ఏం పెట్టాలి మనము? sin θ మైనస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఏం పెట్టాలి? sin క్యూబ్ θ. ఎందుకు? ఎక్స్ అంటే sin θ కాబట్టి ఎక్స్ క్యూబ్ అంటే sin క్యూబ్ θ. ఇప్పుడు ఈ 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ ఎలా ఉంచోడానికి నాకు sin 3θ ఫార్ములా కదా. సో y ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ sin 3θ. ఇది క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు 3θ. సో y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ θ అంటే ఏంటి? sin ఇన్వర్స్ ఆఫ్ x. θ అంటే sin ఇన్వర్స్ ఆఫ్ x. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డెరివేట్ చేయండి. y చేస్తే ఏమొస్తుంది నాకు? y డాష్ 3 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ x డెరివేట్ ఏంటి? స్టార్టింగ్లో చెప్పాను కదా, రూట్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. సో 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అంటే 3 1 జార్ 3 బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. చాలా సింపుల్. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఆ ఫార్ములా గుర్తురావాలి. గుర్తొచ్చినప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం x ఈజ్ ఈక్వల్ sin θ. దీన్నే ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటారు. రైట్? థ్యాంక్ యూ.